అవుతారా సీఎం అయితానా కానా తర్వాత విషయం. ఓకే, పబ్లిసిటీలో పేరు అనేది మారుమోగుతూనే నాకు సంతోషం. ఒక్క నిమిషం, పబ్లిసిటీ పబ్లిక్ లో జనాలు, పబ్లిసిటీ అనండి. పబ్లిసిటీ అంటే జనాలు, పబ్లిసిటీ అదే జనాలు. కాదే నువ్వు పబ్లిసిటీ అని పేరు పలుకు అని అంటుంది. పబ్లిసిటీ పబ్లిసిటీ మేడం సరేట. మీరు ఒకవేళ సీఎం అయితే ఎవరు అంత పొజిషన్కి వచ్చేనేమో కావచ్చు కాకపోవచ్చు. ఏం లేదు మా ఊళ్ళో, ఏం లేదు, చిన్న చిన్న పొల ఈ గలీలలో రోడ్లు ఉంటాయా, అలాంటి పనులు మోర్లు అవి కట్టించి సీఎం పదవి ఇస్తే చేసే పనులు అవి. నాకు చెప్పాలి కదా, నేను ఏదో అడితే మీరు ఏదో చెప్తున్నా. రేవంత్ రెడ్డి కోట ఎందుకు వేశారు? రేవంత్ రెడ్డి కేసు ఎందుకు వేసారంటే తెలంగాణ ప్రజలు కదా, సీఎం అయింది కదా, సీఎం అయింది కదా, దాని గురించి వేసాం. కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంటది, ఎలా చేస్తున్నా, రాబోయే రోజుల్లో కొడంగల్ ఎలా అవుతుంది, దాన్ని బట్టి రేవంత్ రెడ్డికి ఓటేసి పరిపాలన, రాబోయే పరిపాలన నైస్ గా ఉంటుంది. రోజులు దాటిపోయింది ఇప్పుడు. రేవంత్ రెడ్డి గారి పాలన, కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన? ఇప్పుడు 2 types గా మాట్లాడలేము మనం. ఎందుకు మాట్లాడలేమంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గానీ కేసీఆర్ అన్న గానీ 2 types పార్ట్. ఇప్పుడు ఏది గ్యారంటీ ఏది నిలబడ్డానే కూడా మనం మాట్లాడలేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అంటే చేసే వరకు చేస్తుండు, పనులు చేస్తుండు. ఉమ్మాటుకైతే రైతులకు మేలు చేసింది అయితే కేసీఆర్ అని అంటారు పెద్దలు. ఎందుకంటే వాళ్లకు ఇప్పుడు రైతుకు 24 hours కరెంట్ ఇస్తుంది కదా, అది దాని గురించి మధ్యలో కరెంట్ కూడా అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన కరెంట్ పోతుంది, కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఉంటుండే కరెంటు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఓట్ ఎడ్యుకేషన్ అంటే రాబోయే రోజుల్లో కొడంగల్ డెవలప్ కావాలి, ఈ ఊళ్ళో ఫ్యాక్టరీలు మరి నిరుపేద రైతులకు పనులు ఉండి నా దినాలు పనులు చేసుకొని గడపాలి అనే జీవితం గురించి రేవంత్ రెడ్డి కోటేషన్. అంటే కేసీఆర్ గారి పాలన పైన మీ అభిప్రాయం? కేసీఆర్ పరిపాలన ఉంటే చాలా బాగుంది, దాని ఏం తప్పు లేదు. ఎందుకంటే అతని మీద నేను చెప్తే నేను పెద్ద మూతపర్యం కాలేదు. కేసీఆర్ పరిపాలన కూడా బాగుంది, రేవంత్ రెడ్డి పరిపాలన కూడా బాగుంది. ఇప్పుడు ఇద్దరు మనిషి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు మనం అనలేము కదా. ఇప్పుడు ఉప్పు తిన్నదాన్ని ఉప్పే పెట్టాలి. ఇప్పుడు నువ్వు తినవేవు, నువ్వు తిన్నాను కానీ నాకు మొట్ట మాట్లాడతానని తీసుకురాలి. పార్టీ లేకుండా అంటే ఇప్పుడు నేను ఈ రోజు కొట్లాడతాను, రేపు మళ్ళీ ఒకటవుతాను. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అంతే. ఇప్పుడు నేను ట్రెండింగ్ ఉండా కాబట్టి నా ఇంకా ఈ పెంక పడ్డారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.